చాక్లెట్స్ ఉండవు. నాసి రకం పదార్థాలతో దుమ్ము ధూళిలోనే ఆ చాక్లెట్లను తయారు చేస్తారు. ఇంకా చాలా విషయాలున్నాయి. అవన్నీ చెప్తే జన్మలో చాక్లెట్లు కూడా ముట్టరు. హైదరాబాద్లో కల్తీకి ఏది అడ్డు అదుపు లేకుండా పోతుంది. హైదరాబాద్లో నకిలీ దందా కొనసాగుతుంది. చిన్నపిల్లలే టార్గెట్గా కల్తీ చాక్లెట్లు, మిఠాయిలు తయారు చేస్తున్నారు. రాజేంద్ర నగర్లోని స్కై ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఈ విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీలో చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఇక అత్యధికంగా సింథటిక్ కలర్లు వాడుతూ అపరిశుభ్ర వాతావరణంలో ఈ చాక్లెట్ల తయారీ సాగుతోంది. 2.5 లక్షల రూపాయల విలువ చేసే 950 కేజీల కోకో పౌడర్, 75 కేజీల కలర్ కోటెడ్ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ లేకుండానే ప్రోడక్ట్స్ను షాప్స్కు సప్లై చేస్తున్నారు. GHMC ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఇది బట్టబయలైంది. రాజేంద్ర నగర్లోని మెస్సర్స్ స్కై ఫుడ్ ప్రొడక్ట్స్లో శుక్రవారం అధికారుల తనిఖీల్లో ఈ విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. చాక్లెట్లను అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తుండడంతో నిర్వాహకులపై ఫైర్ అయ్యారు అధికారులు. చాక్లెట్ల తయారీ కోసం ఉంచిన 950 కిలోల నాసి రకం కోకో పౌడర్, 75 కిలోల కలర్ షుగర్ కోటెడ్ సోంపు, అలాగే ఇతర పదార్థాలను సీజ్ చేశారు. ఇక శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. తర్వాత యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు హెచ్చరించిన పరిస్థితి. మొత్తం మీద హైదరాబాద్లో నాసి రకం చాక్లెట్లకు సంబంధించి నేను చెప్తున్న ఈ విస్తుగొల్పే అంశాలు, మీరు చూస్తున్న దృశ్యాలు చూస్తే ఇక మీ పిల్లలకు చాక్లెట్లు కొనిచ్చే అంశంపై చాలా జాగ్రత్త వహిస్తారు ఇక్కడ నుంచి. ఎందుకంటే రాజేంద్ర నగర్ ఓ సంస్థ తయారు చేస్తున్న ఈ నాసి రకం చాక్లెట్లు చూస్తే ఇక వాటి జోలికి పోరు సరికాదు కదా. ఎప్పుడు పిల్లల చాక్లెట్ల దరిదాపులో కూడా వెళ్ళనివ్వని పరిస్థితి కనబడుతోంది. ఎక్స్పైరీ డేట్స్ ఉండవు. పూర్తిగా దుమ్ము ధూళి, నాసి రకం ముడి సరుకులు. అసలు ఆ దృశ్యాలు చూసిన ఫుడ్ సేఫ్టీ అధికారులే నివ్వెరపోయారు. ఇలా తయారు చేస్తున్నారు చాక్లెట్లు. ఇలాంటి చాక్లెట్లు మార్కెట్లోకి వదిలి పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారా? ఎలాంటి నిబంధనలు పాటించలేదు. అసలు ఏం జరుగుతుందని విస్తుపోవడం అధికారుల వంతేంది. చిన్నపిల్లలే టార్గెట్గా కల్తీ చాక్లెట్లు, మిఠాయిల తయారీ హైదరాబాద్లో జోరుగా సాగుతోంది. GHMC ఫుడ్ సేఫ్టీ వింగ్ తనిఖీలో ఈ అంశాలు బయటపడ్డాయి. రాజేంద్ర నగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి శిల్ప లైవ్లో జాయిన్ అయ్యారు. శిల్ప, హైదరాబాద్లో నకిలీ దందా, ముఖ్యంగా చిన్నపిల్లలే టార్గెట్గా కల్తీ చాక్లెట్లు, మిఠాయిలు తయారు చేస్తున్న ముఠాను ఇటు GHMC ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మధ్య స్పీడ్ పెంచినప్పటికీ యజమానులు ఎవరైతే కల్తీ పదార్థాలు తయారు చేసి అమ్ముతుంటారో వాళ్ళు మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎక్కడి నుంచి ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లి దాడులు చేస్తున్నారు. దాడులు చేసిన ప్రతి చోట ఇదే నిర్వాహకం బయటపడుతుంది. వాళ్ళు కాసుల కోసం అపరిశుభ్ర వాతావరణంలో మొత్తం పదార్థాలన్నీ కూడా తయారు చేసి విచ్చలవిడిగా ఈ దందా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల నుంచి ఒకవైపు ఫుడ్ పాయిజన్ సంబంధించిన వార్తలన్నీ మనం తరచుగా వింటున్నాం. అయినప్పటికీ కాసుల కోసం ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళు విచ్చలవిడిగా ఏదైతే మొత్తం కూడా నాసి రకానికి సంబంధించిన పదార్థాలతో వాటిని వాడి బయట అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇదే నేపథ్యంలో నిన్న రాజేంద్ర నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీలు అనేటివి స్కై ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన ఫ్యాక్టరీలో చేశారు. ఇక్కడ కూడా మొత్తం విస్తుపోయే నిజాలు అనేవి బయటకు వచ్చాయి. అక్కడ మొత్తం చిన్నపిల్లలకు సంబంధించిన చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి చాక్లెట్స్ అనేవి ఇక్కడ నుండి తయారు చేస్తుంటారు. ఒక్కసారిగా కూడా అక్కడికి వెళ్ళిన ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారో వాళ్ళందరూ ఒక్కసారిగా అవాక్కుకు గురయ్యారు. మొత్తం అపరిశుభ్ర వాతావరణంలో చాక్లెట్స్ కావచ్చు వీటిని అన్నింటినీ కూడా తయారు చేస్తున్నారు. ఎవరైతే పిల్లలు ఉంటారో పిల్లల్ని ఆసరాగా చేసుకొని వీటిని అన్నింటినీ కూడా కొనసాగిస్తున్నారు. ఇంకోటి ఏవైతే నిబంధనలు ఉంటాయో ఫుడ్ సేఫ్టీ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టారంటే ఖచ్చితంగా యాన్యువల్ గా వాళ్ళు రెన్యువల్ చేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అన్ని ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళందరూ విచ్చలవిడిగా ఈ దందా అనేది కొనసాగిస్తుంది. ఒకవైపు దాదాపు నెల రోజుల నుంచి కంటిన్యూగా దాడులు చేస్తున్నప్పటికీ యజమానులు మాత్రం మార్పు రాలేదని చెప్పుకోవచ్చు. దీని కారణంగా ఒకవైపు ఫుడ్ పాయిజన్ కేసులు అనేవి మనకు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ నిన్న చేసినటువంటి దాడుల్లో
చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ చిన్నపిల్లలు బయటకు వెళ్ళామంటే అమ్మ చాక్లెట్ కొని ఈ చాక్లెట్ అంటారు. ఈ చాక్లెట్ కోసమే ఈ చాక్లెట్ ని వాళ్ళే ఆసరగా తీసుకొని వీటిని చాలా నాసిరకం సంబంధించిన పదార్థాలతో వాటిని తయారు చేసి అమ్ముతున్నారు. ఇది పిల్లల హెల్త్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు FSSAI నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారు చేసినట్లు ఇప్పటికే గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే GHMCతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఈ దాడులు అనేవి నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కై ఫుడ్ సంబంధించిన యజమానికి ఇప్పటికే నోటీసులు అందజేశారు. వెంటనే ఈ శాంపిల్స్ అన్నిటి కూడా ల్యాబ్ కు పంపారు. ఏదైతే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుందో ఆ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ లోనే ఇవన్నీ కూడా మొత్తం నాసిరకం సంబంధించిన ప్రొడక్ట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ఇది పిల్లల హెల్త్ పైన చాలా ప్రభావం చూపుతుంది. వాటిల కోసం ఈ విధంగా చిన్న పిల్లలని హెల్త్ ని సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే ఒకవైపు ఎక్కడికక్కడ అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం అసలు చెప్పుకోవచ్చు. దాదాపు అక్కడ 2 లక్షల విలువ చేసే 950 కేజీల కోకో పౌడర్ ని, అదేవిధంగా 75 కేజీల కలర్ కోటెడ్ ముడి పదార్థాలు స్వాధీనం చేస్తున్నారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైతే సింథటిక్ కలర్స్ అనేవి 7 మాత్రమే పర్మనెంట్ గా ఉంటాయి. అవి కాకుండా వేరేటి విచ్చలవిడిగా అట్రాక్షన్ కోసం కలర్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు. ఇవన్నీ పిల్లల హెల్త్ పైన ఎక్కువగా ప్రభావం అయితే చూపుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నిత్యం నగరంలో కల్తీ ఫుడ్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. కల్తీ రాయిల భరితం పడుతూనే ఉన్నారు. అయినా ఎక్కడే చోట ఇలాంటి కల్తీ దందాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా చిన్నపిల్లలే టార్గెట్గా రాజేంద్ర నగర్లోని మెస్సర్స్ స్కై ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో ఈ దందా బయటపడింది. అధికారులు నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు వాటిని ల్యాబ్కు పంపించారు. ప్రస్తుతం ఇక RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.